గురించి ఒక్కసారి ఆలోచన చేసుకుంటూ, అయ్యా నీవు నాకు కృపనిచ్చావని 2 చేతులు ఆయన వైపు చాచి ప్రభువుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమై ఉన్నానో నీ కృప అయి ఉన్నానని భక్తుడైన పౌలు అన్న మాటలోని అర్థము మనం అనుభవిస్తూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, ఆయన ఆరాధిద్దాం. నీవే ప్రభు, నీవే ప్రభు, మరణము గెల్చి లేచినావు ప్రభురావు, ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఒప్పును, నీవే ప్రభువనుచు, నీవే నా ప్రభు, నీవే నా ప్రభు, మరణము గెలిచి లేచినావు ప్రభుడావు, నా మోకాలు వంగును, నా నాలుక ఒప్పును, నీవే ప్రభువనుచు, యేషువా నీవే నా ప్రభు, నీవే నా ప్రభు. హల్లెలూయా, మరణము గెలిచి లేచినావు ప్రభుడావు, నా మోకాలు వంగును, నా నాలుక ఒప్పును, నీవే ప్రభువనుచు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామమును ఎత్తి ఆరాధన చేద్దాం. ఆయన నామమును ఒప్పుకుంటూ ఆయన నామమును గొప్ప చేద్దాం. హల్లెలూయా. యేషువా, 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 యేషువా. హల్లెలూయా. నీ కృపయే యేషువా నా రక్షణ. హల్లెలూయా. నీ నామమునకు నిరంతరం మహిమ 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 కలుగునుగాక. నా రక్షకుడా, నా విమోచనకై నీకే నీకే నిరంతరము నేను జీవించి ఉన్నంతకాలం మహిమ కలుగునుగాక. ఓ రబలలలల మన మమ మమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సన్నిధిలో మమ్మల్ని అందరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా.
దేవుడు భక్తులు ఇక్కడ ఏమన్నాడంటే, దేవాని నామము ఎంతో గొప్పది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామం ఎంతో గొప్పది. ఆయన కీర్తించదగిన నామమును దేవుడు మనకి ఇచ్చున్నాడు, ఆ నామమును మనకు పెట్టిన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ నామము ఆయన కుమారుడైన నామం. ఆమేన్. హల్లెలూయా. ఆ నామమును ఆరాధిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ఘనపరుద్దాం, పూర్ణ మనసుతో ప్రభుని స్తుతిద్దాం. ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో ప్రవేశిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులు రాజేష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తప్పకుండా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. లవ్ యూ లార్డ్. కరవశం. పరిశుద్ధుడ, జీవం కలిగిన తండ్రి, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు అయిన దేవ, సైన్యములకు అధిపతి అయిన తండ్రి, సృష్టికర్తవైన తండ్రి, మీకు అనేక వందనములు, స్తోత్రములు ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటూ ప్రభా, మమ్మల్ని బలపరుస్తూ ప్రభా, మమ్మల్ని ప్రేమిస్తూ నాయన నీ బిడ్డలుగా నడిపిస్తూ ఉన్న తండ్రి, మీకు అనేక వందనాలు, స్తోత్రాలు నాయన. ఇది మేము ఇలా సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ యొక్క కృప తప్ప మా అతిశయం అంటూ ఏదీ లేదు దేవా. నా తండ్రి, ఇదిగో ప్రభా, నా తండ్రి, నీకు అయిష్టలుగా ప్రభా నా తండ్రి జీవిస్తున్నప్పటికీ ప్రభా నాయన నీ కృప మమ్మల్ని విడిచిపెట్టుకుంటా ప్రభా నా తండ్రి, పరిశుద్ధ ఆత్మ ద్వారా నాయన సరి చేస్తూ ప్రభా నా తండ్రి నీ యొద్దకు ఆకర్షించుకుంటూ నడిపిస్తున్న దేవా, మీకు అనేక వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇక్కడ మేమందరం యేసుక్రీస్తు వారి నామములో కూడుకున్నాం ప్రభా. వాగ్దానం ఇచ్చిన రీతిలో ప్రభా మా మధ్యకు వేయించేసినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధ ఆత్మదయమా, ఇదిగో ఈ గదిని ప్రభా దర్శించమని అడుగుచున్నాం నాయన. ప్రతి బిడ్డను కూడా దర్శించమని అడుగుచున్నాం నేను. నీ ఆత్మ సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నేను ఏ బిడ్డ ఏ స్థితిలో ప్రభా నా తండ్రి ఎటువంటి నా తండ్రి ఆలోచనలతో ఉంటూ ఉన్నారో ప్రభా, సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఈరోజు ప్రభా నీ సన్నిధిలో నేను విడుదల పొందుకుని ప్రభా నా దేవుడు, ఇదిగో నమ్మదగిన దేవుడు అని విశ్వాసంతో నైనా బయటకు వెళ్ళే సహాయాన్ని దయచేయండి ప్రభా. మెటుకు ప్రభా ఈ కూడికి అంతటినీ ప్రభా నా తండ్రి నాయన పరిశుద్ధాత్మదైవ మీ అధికారంను ఒప్పుకుంటున్నాం ప్రభా. నీవు నడిపించమని అడుగుచున్నాం, నడిపిస్తున్న బిడ్డలను అభిషేకించమని అడుగుచున్నాం తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా ప్రభువా నా తండ్రి నాయన నీ యొక్క ప్రత్యక్షతను ప్రభా మేము అనుభవించడానికి, మీ అభిషేకాన్ని అనుభవించడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మా ప్రవర్తన అంతటినీ కనిపెట్టుకుని ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన హృదయాంతరంగాలతో ప్రభా నా తండ్రి మిమ్మల్ని ఆరాధించే సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా నా తండ్రి. ఇది ఆది నుంచి అంతం వరకు కూడా ప్రభా నీవు మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువును స్తుతిద్దాం, పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో ప్రభువును స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన నా దేవుని స్తుతించెదను. దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని
దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకొక ప్రభుని స్తుతిద్దాం, ఆయన నామమును గొప్ప చేద్దాం. హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే నే కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినా. యేసయ్యా 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 యేసయ్యా. మనసు తెరచి నిన్నే నిన్నే నే కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే నే కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అందరి వైతివయ్యా. కొండ నీవే యేసయ్యా. అవును, అందరి వైతివయ్యా. నా కొండ నీవే యేసయ్యా. స్తుతిద్దాం. యేసయ్యా యేషువా యేషువా యేషువా. నిన్నే నిన్నే కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే నే కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచునయ్యా, నిన్నే ఘనపరచునై. అవునయ్యా, నన్ను బలపరచునయ్యా, నిన్నే
గణపరతునయ్యా. యేషువా 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 యేషువా, నిన్నే నిన్నే నే కొలతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే నే కొలతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఇంకను ఆయన నామమును గొప్ప చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన బలమైన నామంతో నిన్ను నన్ను విమోచించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నామమును ఎత్తి గొప్ప చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. అదే నీకు ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే నీ నోట ఆయన నామం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయం అంతా ఆయన యొక్క నామమునకు కృతజ్ఞతతో నింపబడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభును స్తుతిద్దాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నది. మరోసారి యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామం. ఆమేన్. యేషువ నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య. ఒప్పుకోనండి. నిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామం. మన యేసయ్య నామములో శక్తి ఉన్నది. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి పడలే. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నా యేసయ్య నామములో విడుదల. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాతాళమును తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళమును తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య పూర్ణబలముతో స్తుతిద్దాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేషువ నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొన ప్రభును ఆరాధిద్దాం. ఆమేన్. హల్లెలూయా.
ఆయన ఆరాధిద్దాం. రెండు చేతులు ఆయనకి ఆయన వైపు చాచి మన హృదయాన్ని ఆయనకి సమర్పిస్తూ, ఆయన మనల్ని రక్షించాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మన హృదయాన్ని ఆయనకి అర్పించి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. నీ చేతిలో నేను ఉండాలనుకుంటానయ్యా, నేను నీడలో నన్ను దాయి ప్రభు అని దేవుని వేడుకొనండి. నా ఇష్టాన్ని జరిగించుకోవడం కాదు, కానీ నీ ఇష్టాన్ని జరిగించి నీ బిడ్డగా నేను జీవించడానికి సహాయం చేయ ప్రభు అని దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కును, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కును. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు, నీ వాక్కు శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్కు శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని, లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందనేమో నీదు ప్రేమను, లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందనేమో నీదు ప్రేమను. ఈ భూమిలో రాజు యేసే, నా హృదయలో కాంతి యేసే, కృమ్మరించుమో నీవు ఆత్మలో, జీవితంలో నీ సేవ చేసే, కృమ్మరించుము పరిశుద్ధాత్మలో, జీవితంలో నీ సేవ చేసే. మహిమానికే ఘనతానికే నిన్నే పూజించి నేను ఆరాధింతును. మహిమానికే ఘనతానికే నిన్నే పూజించి నేను ఆరాధింతును. యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవము, యేసే దైవము, యేసే దైవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవము. మహిమానికి
ఘనత నీకే, నిన్నే పూజించి నేను ఆరాధింతును. మహిమా నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నేను ఆరాధింతును. యేసయ్యా, యేషువా, యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యావే నీకే ఆరాధన, అడోనాయ్. హల్లెలూయా, హల్లెలూయా, యేషువా నీకే ఆరాధన. ఆరాధిద్దాం మన ప్రభుని, ఆరాధిద్దాం మన రాజుని, ఆరాధిద్దాం. హల్లెలూయా, యేషువా నీకే ఆరాధన, యావే నీకే ఆరాధన. హరువ హల్లెలూయా, 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 హల్లెలూయా. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు చెలిమి నీవే. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు చెలిమి నీవే. అభయం రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతు. అపాయం రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతు. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము, యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము, యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నేను ఆరాధింతు. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నేను ఆరాధింతు. మరువలే
విడువలేనయ్యా నీ స్నేహం, మరువలేను నీవు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. రెండు చేతులు చాచి యేషువా, యేషువా, యేషువా. మంచి స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా, నా కొరకు ప్రాణమిచ్చిన స్నేహితుడా. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నిలబెట్టిన స్నేహితుడా, నన్ను విడువని ఎడబాయని స్నేహితుడా, నన్ను మరణం వరకు నడిపించునాదుడా. తండ్రి నీకే ఆరాధన. అందరూ రెండు చేతులు వైపు చాచి నిజమైన స్నేహితుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకే ఆరాధన మా ప్రియుడా, ప్రాణ ప్రియుడా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. ఈ ఆరాధన యావత్తుకు నువ్వు ఒక్కడివే అర్హుడు నైనా. అయ్యా నీకు వందన, నీకు స్తోత్రాలు, కోట్లాది స్తోత్రాలు చేస్తాం. నీ పాదాలు ఏదో సాగిలు పడుచున్నామయ్యా. అయ్యా మరొకసారి మనసారి ఒప్పుకుంటున్నామయ్యా, మేమేమీ ఉన్నామో నీ కృపే, నీ కృపే, నీ కృపే నాయన. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కుమారుడైన యేషువా నామములో నీకు ఆరాధన సమర్పిస్తున్నాం. మా ఆరాధన అంగీకరించి మమ్మల్ని దీవించమని అడుగుచున్నానయ్యా. నీ దాసుని నోట ద్వారా మాతో మాట్లాడండి నాయనా. మా హృదయము నీ వాక్యాన్ని పట్టుకుని నా ప్రభా దాని ద్వారా జీవించడానికి సహాయం ఇచ్చామని మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామమున కనపడదాం. హల్లెలూయా. పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని స్తుతించుట ఎంతో సంతోషము. అంతేకాదు మనకు ఆయన సన్నిధి యొక్క ప్రభావం మనము అనుభవించగలుగుతాం. ఆమేన్. అందరూ బాగున్నారా? ఆమేన్. వాక్యంలోనికి వెళ్దాం. మన వాగ్దాన మంత్రం ఎంతమంది గుర్తుంది? ఇంగ్లీష్ ఇస్ ఈజీ. అధికారంతో స్థిరపరచబడే సంవత్సరం. ఈరోజు మరొకసారి వాగ్దానం గురించి మీతో మాట్లాడని ఆశిస్తున్నాను. కారణం ఏంటంటే మీరు వాగ్దానం గురించి, వాగ్దానం చదివి లేకపోతే వాగ్దానం కొన్ని మాటలు వింటము జరుగుతుంది. అయితే ఒక ప్రశ్న వేసుకుందాం ఈరోజు. ఈ వాగ్దానం ఎందుకు? ఈ వాగ్దానము ఎందుకు? లేకపోతే దీంట్లో ఇవ్వబడినటువంటి అధికారం ఇచ్చానంటున్నాడు కదా, ఎందుకు ఈ అధికారము? ఎందుకు అనే ఒక ప్రశ్న వేసుకుందాం. ఆ ఎందుకో తెలిస్తేనే కానీ దాన్ని అందుకు వాడము. అందుకు వాడకపోతే దానికి ప్రయోజనము లేదు. నేను ఈ వాక్యం ఆఖరిని చెప్పాలనుకుని మళ్ళీ చెప్తాను. అయితే అపోస్తలుల కార్యములు 1:8 ఒక స్పష్టత ఉంటుంది. ఏంటంటే దేవుడు పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడని మిమ్మల్ని అడిగితే మనందరికీ అనేకమైన మాటలు ఉంటాయి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటాయి.
14 అధ్యాయం ప్రత్యేక పరిశుద్ధాత్మ ఏమేమి చేస్తాడో అక్కడ అన్నీ రాయబడి ఉన్నాయి. అయితే అపోస్తుల కార్యము 1:8 అక్కడ ఒక చాలా మంచి స్పష్టత, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. మొదటిది ఎందుకు పరిశుద్ధాత్మ పంపిస్తున్నాడో అక్కడ స్పష్టం చేశాడు, శక్తి పొందుతారు. మరలా ప్రశ్న వస్తుంది, ఎందుకు ఈ శక్తి, ఎందుకు ఈ శక్తి అన్నప్పుడు అక్కడే రాస్తున్నాడు ఏమని, అప్పుడు మీరందరూ అక్కడ ఏమి రాయబడింది, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతం వరకు నాకు సాక్షులైందురు. అనేకమైనటువంటి కార్యాలు పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఆయన ఇవ్వబడ్డాడు, మనకు ఆదరణకర్తగా ఇవ్వబడ్డాడు. అయితే దేవుని యొక్క వృత్తాంతము, ప్రాముఖ్యమైన వృత్తాంతం ఏంటంటే, పరిశుద్ధాత్మ శాతం మనకు శక్తినిచ్చి ఆ శక్తి ద్వారా భూలోకమంతటా తన రక్షణ సువార్త చాటించి ఆ రక్షణ సువార్తలో రక్షించబడిన ద్వారా తనకొక రాజ్యమును సిద్ధపరచుట కొరకు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఒకే ఒక మెసేజ్ మొదలు స్టార్ట్ చేశారు. ఆ మెసేజ్కి ముందు అదే మెసేజ్ యోహాను చెప్పాడు. ఏంటది గుర్తుందా? దేవుని రాజ్యము సమీపమైనది, మారు మనసు పొందుడి. ఇదే మెసేజ్. దేవుని రాజ్యము సమీపమైతే మరి మారు మనసు ఎందుకు పొందాలంటే, మారు మనసు పొందకుండా, మార్పు చెందకుండా, పాపమునకు క్షమాపణ పొందకుండా, పాపం నుంచి విముక్తి కలగకుండా, పాపం నుంచి కడుగబడకుండా, మరి పాపముతో ఆ యొక్క దేవుని రాజ్యములో ఎవరునూ ప్రవేశించుటకు అధికారం లేదు, ఛాన్స్ లేదు. అయితే దేవుడు కృపగలవాడు గనుక ఆ యొక్క పాపమును పోగొట్టడానికి, పాపమును కడగడానికి ఆయనే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక వేసి, ఆ ప్రణాళికలో తన ఏకైక కుమారుడిని యేసుక్రీస్తును పంపించి ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము చిందించుట ద్వారా, ఆ రక్తములో కడుగబడుట ద్వారా మన పాపను క్షమించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అలాగును చేసి అప్పుడేమనంటే, మీరు మారు మనస్సు పొంది యేసునందు నమ్మిక ఉంచి ఆ నమ్ముట వలన మీరు పాప విముక్తులై రక్షణ పొంది ఆ నిత్యరాజ్యం చేయడం మీరు అర్హులవుతారు. అయితే ఈ విషయము లోకమందంతటికి తెలియాలి. ఆ తెలియాలంటే మళ్ళీ ఎవరు చేస్తారంటే పని, నా ప్రజలే చేయాలి. అందుకే పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ వాక్యం అంతా ఎందుకు చెప్పండి ఇప్పటివరకు, ఈ అధికారం ఎందుకు ఇచ్చాడు అనే విషయాన్ని మీకు విషదపరచడానికి. ఆది ముందు చూసినప్పుడు ఒక చాలా స్పష్టత వస్తుంది. ఈ మాట చదువుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనం చదివినప్పుడు అక్కడ ఆ మాటల్లో చాలా అర్థం ఉంది. చదువుతుంటే ఇంకా ఎక్కువ అర్థం కనబడుతుంది. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు తనతో. మనము అంటున్నాడు అంటే ఆయన ఒక్కడు కాదు, ఎవరితోనూ మాట్లాడుతున్నాడు. అంతే తనకు దగ్గరగా, తనకు సమీపంగా, లేదా తన లోపల ఉన్నటువంటి వారు ఎవరంటే తన కుమారుడైన యేసుక్రీస్తు, తన ఆత్మైన పరిశుద్ధాత్మ. వారితో మాట్లాడుచు స్పష్టం చేస్తున్నాడంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. అంతకుముందు దేవుని స్వరూపంలో చేయబడింది ఏది కూడా లేదు. ఆయన పోలిక చొప్పున ఉన్నది మరి ఒకటి లేదు. ఒక దేవదూత కానీ, దేవదూతలు ఎవరైనా కానీ, మరి ఉన్నతమైన దేవదూతలు కానీ ఎవరు కూడా ఆయన పోలికందు చేయబడి ఉండలేదు. ఈ మాట అర్థం చేసుకోండి. అంటే మనిషిని గుర్చిన వృత్తాంతము దేవునికి ఉన్నది చాలా ఉన్నతమైనది. చాలా ఆలోచించి, చాలా మనసుతో, చాలా అంటే దాని గురించి ఎంత ప్రత్యేక ఆలోచించి మనిషిని చేశాడు. అంటే నిన్ను గురించి ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలంటే నేను ఎంత ప్రాముఖ్యమైన వాడిని అని ఒక విషయాన్ని ఒకసారి మనసులో ఆలోచించి పక్కన పెట్టుకోండి, అక్కడ దాచి. మన పోలికను చేయదము. వారు సముద్రపు చేపలు, అక్కడ కింద కొన్ని విషయాలు రాస్తున్నాడు. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని తనతో కూడా ప్రత్యేకంగా రాస్తున్నాడు. భూమి మీద ప్రాకు ప్రతి జంతువును
ఏలుదురుగాకని పలికెను. ఆ భూమి మీద ప్రాకు ప్రతి జంతువు, జంతువుల ముందు అన్నాడు, పశువులు, జంతువులు, ఆ భూమి మీద ప్రాకు ప్రతి జంతువులకు చిన్న ఇంపార్టెన్స్ కనబడుతుంది నాకు, దాని గురించి మాట్లాడతాను. జంతువును ఏలుదురుగాక అని పలికెను. అసలు ఏలేవాడు ఆయనే రాజుల రాజు, ఆయనే ప్రభుల ప్రభు, సర్వాధికారము కలిగిన దేవుడు ఆయనే. అయితే మరి యొక్క తన పోలికలో ఒకరిని నిర్మించి అతనికి ఉన్న అధికారమును ఆయన మీదకి పంపించాడు. హల్లెలూయా. అధికారమును ఆయన మీదకి, ఆ మనిషి మీదకి ఆయన, ఇంగ్లీష్లో డెలిగేట్ అంటే దాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ ఇచ్చి అంటే ఆ మనిషికి ఇచ్చినటువంటి స్థానము, స్టేటస్ అంటాం ఇంగ్లీష్లో, ఆయనకి ఇచ్చినటువంటి స్థానము, ఇంకా కూడా మంచి వర్డ్ ఉంది, నాకు గుర్తురాట్లేదు. ఆ స్థానాన్ని చూసినప్పుడు ఇది ఆశ్చర్యకరమైన విషయం, సాధారణమైన విషయం కాదు. అప్పుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు, ఏలే అధికారాన్ని ఇచ్చాడు. తన సృష్టి, ప్రత్యేకంగా ఈ భూమి మీద ఉన్న సృష్టిని ఏలే అధికారం ఇచ్చాడు. ఈ భూమిని ప్రత్యేకంగా ఉంచుకున్నాడు. దాంట్లో తన పోలిక చొప్పున తను చేయగలిగిన రీతిలో మనిషి కూడా చేయాలని ఆ తనకున్నటువంటి నేచర్స్ అంటే స్వభావములు అన్నీ కూడా ఆ మనిషిలో ఆయన ఇమిడ్చి ఉంచాడు. అక్కడ చూద్దాం. మరి అలా చేసి మనిషి అయిపోయాడు. 28వ వచనంలో అది కిందకు వచ్చినట్లయితే ఆ మనిషితో ఆయన మనిషిని దీవిస్తున్నాడు. దీవించేటప్పుడు పలికిన మాటలు ఒకసారి చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి. ఇప్పుడు ఆశీర్వదించినప్పుడు నేను పాస్టర్ సతీష్ గారిని ఆశీర్వదిస్తుంటే, దేవుడి మీద దీవించి ఆస్వాదించి ఉన్నత స్థితిలో తీసుకెళ్ళను గాక అంటే నేను పలికిన మాట నేను పలుకుచున్నాను, ఆయన విన్నారా? ఆమేన్. అంటే దేవుడు ఆదామును హవ్వను, ఇక్కడ వారు అన్నక్కడ అంటే ఒక్కని కాదు, ఇక్కడ చెప్తుంటా, ఇద్దరిని సృష్టించేసి వారిని ఆశీర్వదించిన, ఎట్లనగా మీరు ఫలించాలి, ఒకటి అభివృద్ధి పొందాలి మీరు, ఇది దేవుని యొక్క వృత్తాంతము. విస్తరించి భూమిని మీరు నిండించాలి. హల్లెలూయా. దానిని లోపరుచుకోవాలి. ఇక్కడ ఉన్నది ముఖ్యమైన మాట. లోపరుచుకోవాలంటే అది ఇంకా లోబడి లేదు. దాని అంటే దాని కండిషన్స్. ఇప్పుడు ఒక కార్, ఇప్పుడు షారున్ ఉంది, పాస్టర్ సతీష్ గారు ఒక కారు కొని తనకిస్తారు. కారు ఇచ్చిన తర్వాత ఆ కారు భూమి మీద నడాలంటే ఆమె కారు యొక్క కంట్రోల్ తీసుకోవాలి. అంటే ఆ తాళం తీసుకుని దాన్ని ఓపెన్ చేసుకుని కూర్చుని ఆ స్టీరింగ్ని తన చేతిలో పెట్టుకొని నడిపించినప్పుడు ఆ పని జరుగుతుంది. అంతవరకు అది జరగదు. కారు ఇవ్వటం వల్ల పని జరిగిపోలేదు. ఆమేన్. ఈ మాట అర్థం చేసుకోండి. అలాగునని దేవుడు ఏమనంటే లోపరుచుకోండి. భూమి ఇచ్చాడు, భూమి మీద అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చామంటే లోపరుచుకునే పనిని మనిషికి అప్పగించాడు. అంటే దాని కంట్రోల్, ఇంగ్లీష్లో అంటే కంట్రోల్ తీసుకోవాలి, దాన్ని ఆధీనంలో తీసుకోవాలి. ప్రతిదీ తన చేతి కింద ఇచ్చాడు కాబట్టి అన్నిటి తనకు మరి తెలిసినంత రీతిగా దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి దాన్ని తన ఆధీనంలో తీసుకునే బాధ్యత. ఒక మాట చెప్తున్నాను, ఈ మాట వింటూ ఉండగా దేవుడు మీకు అనేకమైన విషయముల మీద ఆధిక్యతను ఇచ్చి ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే మీ యొక్క చేతిలో చాలా శక్తి, చాలా అధికారము, చాలా బలము ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి. మనము వాటిని గుర్తించకో లేదా నెగ్లెక్ట్ అంటే అలక్ష్యము చేసో మనం వాటిని పక్కన పెట్టి వాటిని అనుభవించకుండా మనము రెండు రకాలు, ఒకటేమో సోమరితనం కావచ్చు, ఇంకోటేమో అలక్ష్యము, రెండు ఉన్నాయి. ఈ రెండు కలిపి దేవుడు మనలను జీవింపచేయగలగాలన్నటువంటి ఆ యొక్క స్థితిలో జీవించకుండా తక్కువ స్థితిలో జీవిస్తున్నాం. మీరు ఎప్పుడు అనుకోవచ్చేమో డబ్బులు, ఆస్తి, అంతస్తుల గురించి కాదు ఇది. మీ జీవితము మీ యొక్క కంట్రోల్, మీ యొక్క ఆధిపత్యంలో ఉంటుంది. ఆ అధికారముతో మీ జీవిత స్థితిని మీరు పైకి తీసుకెళ్ళగలరు లేదా కిందించుకోగలరు. మీ చేతిలో ఉంది. అర్థమవుతుందా? మీ చదువుని బట్టి కాదు,
మీ యొక్క డబ్బులున్న స్టేటస్ అంటే మీ యొక్క ఆర్థికంగా ఎంత ఉన్నతంగా ఉన్నారో కాదు, మీ ఉద్యోగ స్థితిని బట్టిని కాదు. దేవుని యొక్క వృత్తాంతం అర్థమైతే దాని ప్రకారం జీవించి మీరు చాలా వేరే స్థితిలో జీవించగలుగుతారు. దీని గురించి ఎలా జరుగుతుందంటే కూర్చుని ఆలోచించాలి. ఏంటి నా పరిస్థితి? మాట వినేసి వెళ్ళిపోతే ఏమీ జరగదు. ఏంటి నా పరిస్థితి? నేనేమై ఉన్నాను? ఎంతవరకు ఎదగగలను? నాకు అన్ని ఆటంకాలున్నా అన్నిటిని నువ్వు అదుపులోనికి తీసుకునే శక్తిని దేవుడు నీలో ఆల్రెడీ ఉంచాడు. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే దేవునితో సహవాసం చేస్తూ ఆయన నడిపింపులు ఉన్నప్పుడు అవి జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త గుర్తుంచుకోనండి, దాన్ని లోపరుచుకోనని చెప్పాడు. అప్పుడు మళ్ళీ అంటాడు, మళ్ళీ సముద్రం చేపలను ఆకాశ పక్షులను భూమిని ప్రాకు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని అని చెప్పాడు. ఆఖరికి ఈ మాట భూమి మీద ప్రాకు ప్రతి జీవిని మాట వచ్చినప్పటికీ మీకు ఒక ప్రత్యేక పరిస్థితికి తీసుకువెళ్తున్నాను. ఇక్కడ ఏమి జరిగిందంటే ఆదాము హవ్వలు ఉన్నారు. ఇప్పుడు సాతాను అంటే అప్పుడు సాతాను కాదు, సర్పము యుక్తి గలదే అని రాయబడి ఉంటుంది 3వ అధ్యాయంలో చూసినప్పుడు. యుక్తి గలదే మాట్లాడుతుంది అంటే సర్పము కదా, సర్పంలో ఉన్నటువంటి సాతాను దురాత్మ, ఆ సాతాను ఆత్మ వచ్చి మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పుకుందాం, అర్థం చేసుకోండి. ఈ యొక్క మాటను మీకు అర్థమైనట్టుగా చెప్తున్నాను. హవ్వ చెప్పింది, మీరు ఈ పండు తిను, దేవుడు చెప్పాడు కదా తినొద్దని, మీరు తింటే మీకు జ్ఞానం వస్తుంది, మీరు తింటే దేవునితో సమానమైపోతారు. ఈ మాటలు విన్నప్పుడు హవ్వకు కూడా ఒక మాట తెలుసు, ఈయన ఆశీర్వదించినప్పుడే చెప్పుండొచ్చు, మీరు అన్నిటిని తినండి కానీ ఈ పండును తినొద్దు. దేవుడేమో తినొద్దని చెప్పాడు, సమస్తమును మీ ఆధీనంలో ఉంచుకోమన్నాడు. ఆధీనంలో ఉంచుకోమంటే ఆయన పాస్టర్ సతీష్ గారిని ఆధీనంలో ఉంచుకుంటే నేను ఆయన చెప్పాలి ఏమి చేయాలి, ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి అని. ఆయన నాకు వచ్చి చెప్తే నేను చేస్తే అప్పుడు ఏమయ్యాను? నేను ఆధిపత్యం ఆయన దగ్గరికి వెళ్ళింది, నేనేమో ఆయన దాసుడని అయిపోయాను. కొంతమంది మేనేజర్స్ అలా చేస్తుంటారు, ఎవరో ప్యూన్ చెప్పిన మాటను బట్టి డెసిషన్ తీసుకుంటారు. ఆఫీస్ బాయ్ చెప్తారు, ఆ మేడం ఇలా చేస్తుంది, ఇలా ఆ సార్ ఇలా చేస్తా, ఆయన ఇలాగ చేశాడు, అలాగా చూస్తానని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం మొదలు పెడతాడు మేనేజర్స్. బలహీనమైనటువంటి వాళ్ళు బలహీనమైనటువంటి మేనేజర్స్ వాళ్ళు ఎప్పుడు ముందుకు సాగరు. సరి అయిన వాడు అన్నిటిని వాళ్ళు చెప్తే వినొచ్చు, నేను చూసుకుంటూ సమయం తీసుకుని తగినటువంటి నిర్ణయం తీసుకునేవాడు కరెక్ట్ అయినటువంటి అధికారి, మేనేజర్. ఇక్కడ ఏమి జరిగిందంటే హవ్వ లోబడిపోయింది. ఎవరికి? సర్పానికి. భూమి మీద ప్రాకు జంతువులు కూడా, అంటే సర్పము పొట్ట మీద పాకట్లేదని కాళ్ళ మీద పాకుతున్నదే. అప్పుడు ఇంకా పొట్ట మీద పాకట్లేదు, కాళ్ళు ఉన్నాయి సర్పానికి, పాకుతున్నదే. అయితే ఆ సర్పానికి విధేయత చూపించేసింది హవ్వ. అంటే ఏమైంది? ఆధిపత్యము కోల్పోయింది, అధికారము కోల్పోయింది. అయితే అయింది, బాగుంది. తను తినేసి పండును తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చింది. ఆదాముకి ఇచ్చినప్పుడు ఇలా ఇవ్వగానే తీసుకుని తినేసి ఉంటాడంటారా? ఇది ఏంటని అడుగుతాడు కనీసం. ఏదో పట్టుకొచ్చేస్తే ఇదేంటి, భార్య భర్తకి ఇచ్చినప్పుడు ఏంటి పట్టుకొచ్చావు అంటే ఒక మాట అది చెప్తారు, అది పండు. అరే ఈ పండు ఎప్పుడు చూడలేదు, కొత్తగా ఉంది, ఏం పండు అని అడగడా? అడిగే ఉంటాడు. అదే అప్పుడు చెప్తుంది, ఆ పండే దేవుడు వద్దన్నాడు కదా. నాకు కొత్త విషయం తెలిసింది రోజు, దేవుడు మనకి కొన్ని విషయాలు సరిగా కరెక్ట్గా చెప్పలేదు. ఇలాగే సంభాషణ అయి ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పంటే మీరు తింటేనంటే మనకు జ్ఞానం వస్తుందంట, మనం దేవునితో సమానం అయిపోతామంట అని సర్పం చెప్పింది. అదిగో నేను తిన్నాను, నాకు ఏమవ్వలేదు, బాగానే ఉన్నాను చూడు అని చెప్పి ఉంటుంది. బైబిల్లో లేదు, నేను చెప్తున్నాను. అంతవరకు వచ్చినప్పుడు ఆదాముకు అధికారం ఉంది. ఏంటంటే తప్పు, నువ్వు విన్నది తప్పు, దేవుడు చెప్పింది కరెక్టు, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, మనకి వారిని ఏలమన్నాడు కానీ వారి మాట వినమనలేదు. మనం వాటికి చెప్పాలి ఏం చేయాలో. వాడు అబద్ధం చెప్పాడు, నువ్వు విన్నావు, నువ్వు తప్పు చేసావు, ఎలాగా అని తనే
దేవుడి దగ్గరికి వెళ్ళి అవ్వ తప్పు చేసింది, తనకు క్షమించు ప్రభువా అని దేవుని దగ్గర కోరి ఉండవలసిందే. అంటే అతను ఆ యేసు మన కోసం చేశాడే ఆ పని ఆయన అవ్వ కోసం చేయవలసింది, భార్య కోసం. యేసు మన కోసం చేశాడు. హల్లెలూయా. అందుకే మొదటి ఆదాము పాపం చేశాడు. ఏం చేశాడంటే తను కూడా భార్య మాటకే కాకుండా ఆ సర్పము మాటకు లోబడి తనకున్న అధికారాన్ని ఆయన వాడుకోలేదు. ఇప్పుడు మీకు అర్థం చెప్తున్నాను. అధికారం ఎందుకు ఇచ్చాడంటే భూమిని ఏలుటకు. అది దేవుని రాజ్యము. ఆ రాజ్యం అలాగ ఉండాలన్నమాట. ఆ రోజుల్లో ఆ ఆదాము పాపము చేయక ముందు ఉన్న పరిస్థితి ఏంటో అలాగున్న దేవుని రాజ్యం ఉండి, దేవుడు నేను ఆధిపత్యం ఇచ్చి నా స్వరూపము చొప్పున చేసిన మనుషుడు ఏలుతా ఉంటే చూసి ఆనందించి దాని మీద రారాజుగా ఉండాలని ఆశించిన సమయం అది. అయితే దేవుడు ఈ సంవత్సరాల దగ్గరగా 6000 సంవత్సరాలు కూడా ఈ మళ్ళా తిరిగి ఆ రాజ్యాన్ని కట్టడానికి ఆయన ఏం చేస్తాడంటే మళ్ళా అధికారాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఈ అధికారం కంట్రోల్ తీసుకోవడం గురించి ఒక వాక్యం చెప్తున్నాను చూడండి మీకు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:27. ఇక్కడ పౌలు తనకు ఒక పరిస్థితిని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ, బాక్సింగ్ అంటారు, ఎయిర్ బాక్సింగ్, గాలిలో బాక్సింగ్, అది ఎక్సర్సైజ్ కోసం చేయమంటారు, బాక్సింగ్ చేయమంటారు. అలా చెప్తున్నాడు, గాలిని పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. అంటే లోపరుచుకొనుట అనేది ఒక చాలా ముఖ్యమైనటువంటి పని. తన శరీరాన్ని నలగొట్టుకుంటే అంటే రకరకాలుగా ఈ శరీరము హెచ్చిపోకుండా, ఈ శరీరం నాకు ఇంగ్లీష్లో యూ విల్ డిక్టేట్ టర్మ్స్, నా మీద ఆధిపత్యము చేయకుండా, ఈ శరీరం మాట నేను వినకుండా ఈ శరీరాన్ని నలగొట్టి నా ఆత్మను పెంచుకుంటున్నాను, దేవుని దగ్గరికి ఇంకా దగ్గరకు వెళుచున్నాను అని చెప్తున్నాడు. అంటే ఉపవాసం చేయొచ్చు, మోకరించి ప్రార్థించవచ్చు, చాలా సమయం దేవుని సందులో అలాగే దేవునితో చూస్తూ ఉండొచ్చు. ఈ శరీరం ఉంటుంది, వద్దు సరిపోద్ది, మోకాళ్ళు నొప్పి చేస్తున్నాయి, నోరు నొప్పి చేస్తుంది, ఆకలి వేస్తుంది అనొచ్చు. వాటినన్నింటినీ కాదు అంత నలగగొట్టి అంటే కంట్రోల్ తీసుకుంటున్నాడు అనమాట. ఆధిపత్యము తీసుకోవటం అంటే అలాగున ఆధిపత్యము తీసుకోవాలి, దాన్ని వాడాలి, అప్పుడు అది నీకు పనిచేస్తుంది. కాబట్టి మరి పౌలు ఎలాగో ఆధిపత్యాన్ని తీసుకొని చేశాడో అలాగే ప్రతి పని భూమి మీద జరగాలి, అంటే దాని పని జరగాలి. ఒక మనం వాక్యంలో చదివినప్పుడు దేవుడు అనేక యుద్ధాలు చేశాడు. అది తాను సాక్షాత్ భూమి మీద రాలేదు, తన మనుషులతో యుద్ధానికి వెళ్ళమన్నాడు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారికి విజయం వచ్చింది. వాళ్ళకంటే బలమైన వాళ్ళతో యుద్ధం చేయమన్నాడు, చేశారు, విజయం వాళ్ళకి వచ్చింది. అంటే వీరు వెళ్ళి ఆ పనిని చేయాలి, యుద్ధానికి వెళ్ళాలి. మీరు పంక్తులలో ఉండమంటాడు యెహోషాపాతు రాజుతో. అలాగే మరి యుద్ధాలన్నీ కూడా అలాగే జరిగాయి. అలాగే విశ్వాసము గురించి ఏ పని చేయకుండా విశ్వాసము చూపించబడలేదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటే క్రియ ద్వారా తన విశ్వాసాన్ని నిరూపించుకున్నాడు. అలాగే ఏ అద్భుతము కూడా మరి దానిని గురించి ఎవరో ఏదో చేయకుండా అద్భుతం జరగలేదు. అంటే మోషే మరి ఆ నీటిని ఆ సముద్రమును పాయలుగా చేసినప్పుడు ఒక పని చేయవలసి వచ్చింది, కర్రను దాని మీద చాపవలసి వచ్చింది. అప్పుడు ఆ యొక్క సముద్రం పాయలైంది. ఆ యొక్క బండను కొట్టవలసి వచ్చింది, అప్పుడు నీరు వచ్చింది. ఈ దేమైన అద్భుతం జరగాలంటే ఎవరో ఒక పని చేయాలి. మనకేమన్నాడంటే ఒక స్వస్థపరచబడాలంటే మనం వెళ్ళి చేతులుంచుడి అన్నాడు. మీరు చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. మనకు కొన్నిసార్లు చేతులుంచటం అంటే భయం, ఏమో జరుగుతుందో జరగదో అనే అవిశ్వాసం. కాబట్టి చేతులుంచము, మనం పని చేయడానికి ఇష్టపడము. కాబట్టి ఏదైనా ఆధిపత్యం తీసుకోవడానికి ఒక పని జరగాలి, ఇది అర్థం చేసుకుందాం.
కాబట్టి ముందుకు వెళ్దాం. ఈ మాటను దావీదు గుర్తు చేసుకున్నాడు. ఈ మాటను, ఏ మాటను? ఆదికాండము 1:26 గుర్తు చేసుకున్నాడు. గుర్తు చేసుకుని దాన్ని ఆనందిస్తూ, దానిని బట్టి దేవుని స్తుతిస్తూ 8వ కీర్తన రాశాడు. కీర్తన 8వ కీర్తన. ఇది మొదటి నుంచి ఆఖరి వరకు చదువుకుంటే బాగుంటుంది. చదివేస్తాను స్పీడ్గా, చూస్తూ ఉండండి. 8వ కీర్తన మొదటి నుంచి ఆఖరి వరకు. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. హల్లెలూయా. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించినది. చాలా ప్రాముఖ్యమైన మాట. స్తుతుల ద్వారా మనము కంట్రోల్ తీసుకోవచ్చు. అన్నీ మన చేతికి ఆధిపత్యంలోకి వచ్చేస్తే స్తుతుల వలన. ఇంకా ముందుకెళ్దాం. నీ ఒక దుర్గం స్థాపించున్నావు. నీ చేతి పైన ఆకాశములను నీవు చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు. ఒక మాటను గుర్తుంచుకోండి. మళ్ళా యెషయా గ్రంథం రాస్తాడు 66వ అధ్యాయంలో, ఆకాశము దేవుని సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఆయన ఆకాశము మీద కూర్చుని తన కాళ్ళు భూమి మీద పెడితే ఆ భూమి అంతటిని తన కాళ్ళు ఆవరిస్తాయి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ దేవుని ఆ స్థితిలో చూస్తూ ఇప్పుడు మనం చూసుకుందాం. మనం ఎక్కడుంటాం? మనం ఎలాగుంటుందంటే, ఆయన కాళ్ళు భూమి మీద పెడితే ఆయన కాళ్ళకు ధూళి కనుక అనుకుంటే ఆ ధూళి కణములో ఒక కణంలాగా ఉండొచ్చు. అది కూడా పెద్దదై ఉండొచ్చు. అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాడు? నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకుని వాడే పాటివాడు. అర్థం చేసుకున్నాడు దావీదు తన యొక్క పరిస్థితి. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. అయితే ఏం చేస్తావంటే, దేవుని కంటే వానిని కొంచెము తక్కువగా చేస్తున్నావు. కొంచెం మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేస్తున్నావు. దేవుడు సర్వాధికారి ఇచ్చి భూమి మీద ఆధిపత్యాన్ని మనిషికి ఇచ్చి, అటువంటి పరిస్థితిని మనిషికి దేవుడు ఇచ్చి ఉన్నాడని దావీదు అర్థం చేసుకున్నాడు. దావీదుకి ఎవరు ప్రసంగాలు చేయలేదు. మీరు ధ్యానించే మనుషులైతే, దేవుని సన్నిధిలో కూర్చుని కొన్నిసార్లు కూర్చుని, నా దేవుడు ఎటువంటి వాడు, నా దేవుడు ఎంత సర్వోన్నతుడు, నా దేవుని యొక్క గొప్పతనం ఏంటి అని కూర్చుని మీరు ధ్యానించేవారైతే అప్పుడు అర్థమవుతుంది మన పరిస్థితి ఏంటి, దేవుడు ఎంత గొప్పవాడు అని పరిస్థితి అర్థమవుతుంది. ఇక్కడ అర్థం చేసుకున్నాడు. నువ్వు కొద్దిగా తక్కువ చేస్తావు. ఎందుకంటే ఇక్కడ 6వ అధ్యాయం వచ్చాము, నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చును. అది తక్కువ. అక్కడ ఎంత గొప్ప చేశాడంటే, ఆయన చేతి పనులు భూమి అందున్న ప్రతి దాని మీద కూడా అధికారం ఇచ్చున్న. మళ్ళా రాస్తున్నాడు, గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవులను, ఆకాశ పక్షులను, మత్యములను, సముద్ర మార్గంలో సంచు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావు. ఇది మన అధికారం. భూమి, ఇంగ్లీష్లో ఉంటుంది ద రెల్మ్ ఆఫ్ ది ఎర్త్, అంటే భూమిని ఆవరించున్న ప్రతి దాని మీద కూడా, సర్వము మీద కూడా ఆధిపత్యము దేవుడు మనిషికి ఇచ్చి ఉన్నాడని ఇక్కడ స్పష్టము చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. అయితే మొదటి ఆదాము ఈ ఆధిపత్యాన్ని పోగొట్టేసుకున్నాడు. ఎలాగా? ఎవరైతే ఏలాలో వాడి ఏలించుకున్నాడు, దాని మాట విన్నాడు, ఆ సర్పం మాట విన్నాడు. ఇక్కడ ప్రాకు జంతువుల మీద కూడా నీకు అధికారం ఇచ్చారంటే అది చెప్పగానే మాట విని నమ్మేస్తాడు. అంటే నమ్మినప్పుడు ఇంకో పని జరిగింది, దేవునికి అవిధేయత చూపించాడు. అవిధేయత ఎలా చూపించాడు? దేవుని మాట నమ్మకుండా సర్పం మాట విన్నాడు. దేవుని మాటకు విధేయత చూపిస్తే ఆ సర్పం మీద మీకు అధికారము కలిగి ఉండేది. ఆ మాట నమ్మినట్లయితే, ఈ మాట గుర్తు చేసుకుంది ఒకసారి. యాకోబు పత్రిక 4:7 బాగా తెలిసిన మాట. యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి,
అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించాలంటే ప్రాముఖ్యమైన ఒక ప్రిన్సిపల్ లేకపోతే సూత్రం ఏంటంటే, మొదట దేవునికి లోబడి ఉండాలి, లోబడి ఉన్న జీవితము కలిగి ఉండాలి. అప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతాం. ఎప్పుడైతే దేవునికి లోబడమో మనము అపవాదికి లోబడిపోతాము. అర్థమవుతుందా? దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క నడిపింపుకు లోబడకుండా ఉన్నట్లయితే మనము అప్పటికే అపవాది చేతి కింద వచ్చేస్తాము, సాతాను చేతి కిందకు వచ్చేస్తాము. అప్పటికే వాడు మనల్ని ఏలటం మొదలు పెడతాడు. రక్షించబడ్డ మీరు అపవాది చేతి కింద ఉండడానికి రక్షించబడలేదు. మనుషులందరూ కావచ్చు, మీరు వానిని ఏలడానికి రక్షించబడ్డారు. దేవుని మాట వినడానికి, ఆ స్వరం విని దాని ప్రకారము జీవించడానికి మీరు ఎన్నుకోబడ్డారు. హల్లెలూయా. ఆధిపత్యం కలిగి ఉండడానికి. అయితే ఎప్పుడైతే దేవుని మాట వినమో, అంటే దేవుని మాట వినాలంటే ఆయన మాట వినడానికి ప్రతి విధమైన ప్రయత్నము చేయాలి. అది మీ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మొదటి ఆదాము ఏం చేశాడంటే దేవునికి అవిధేయత చూపించాడు. అయితే రెండవ ఆదాము ఆయన యేసుక్రీస్తు, మరలా దేవుడు ఏం చేశాడంటే పవిత్రమైనటువంటి మరొక మనిషిని పంపించాడు. తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును. పవిత్రుడు ఆదాము, పవిత్రుడు, ఆయన పాపం లేనివాడు. అలాగనే మళ్ళా యేసుక్రీస్తు కూడా పవిత్రుడు, పాపం లేని వానిగా ఈ లోకంలోనికి పంపించి ఆయన విధేయత చూపిస్తే ఆ విధేయత ద్వారా మరొకసారి మానవాళ్ళనంతటిని రక్షించడానికి ఆయన ప్లాన్ వేశాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 2వ అధ్యాయం 8వ వచనం చూసుకుందాం. 2వ అధ్యాయం 8వ వచనము. ఇది 5 నుంచి చదివితే బాగా ఉంటుంది, అయితే 8 నుంచి చదువుదాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, అంటే యేసుక్రీస్తు మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని. విధేయత చూపించడంలో కష్టాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని ఆటంకాలు. మనకు కష్టం ఏంటో తెలుసా? మన ఇష్టం చేయకపోతే అది కష్టం మనకి. మీకు అర్థమైందా? మీకు కష్టం ఏంటి? మీ ఇష్టం జరగకపోతే అది కష్టం, మీ ఇష్టం జరగకపోతే ప్రాబ్లం లేదు. దేవుడు అంటాడు మోకాళ్ళను ప్రార్థన చేయమంటే అది నాకు కష్టం, ఎందుకంటే నాకు ఇష్టం లేదు కాబట్టి. ఎందుకు మోకాళ్ళు నాకు ఇష్టం లేదు. ఒక రోజు ప్రార్థన చేయమంటే రోజంతా ప్రార్థన చేయ, నాకు చాలా పనులు ఉన్నాయి, ఇంకేయో గుర్తుకొచ్చేస్తాయి ప్రార్థన కూర్చుకున్నప్పుడు. అవి ఇష్టం లేని పనులన్నీ మనకు కష్టంగా ఉంటాయి. అయితే యేసుక్రీస్తు కష్టమైన, అతి కష్టమైన పని అంటే సిలువ మరణంలో చాలా కష్టం. అంటే ఓన్లీ భరించడమే కాదు, సిగ్గు, రకరకాల మనుషుల మాటలు ఇవన్నీ కూడా చుట్టుముట్టేసి ఎంతో బాధపరిచేస్తాయి సిలువ మరణం. ఆ సిలువ మరణమును పొందినంతగా విధేయత చూపాడు. అప్పుడు ఆ విధేయత చూపాడు కాబట్టి, తర్వాత చూసుకున్న 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమును వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఆయన విధేయత చూపించాడు కాబట్టి ఏ అధికారం అయితే ఆదాం పోగొట్టుకున్నాడో, ఏ ఆధిపత్యం అయితే ఆదాం పోగొట్టుకున్నాడో, ఏ శక్తినైతే ఆదాం పోగొట్టుకున్నాడో, ఆయన మరల తిరిగి యేసుక్రీస్తు మీద కృమ్మరించి సర్వాధికారం ఇచ్చి, పైనామమునిచ్చి, ఆధిపత్యంనిచ్చి, అంతేకాదు ఆయన ద్వారా ఆయనను నమ్మిన వారందరికీ కూడా అదే ఆధిపత్యం ఇచ్చుటకు దేవునికి ఇష్టమై ఆయన చేసిన పని ఇది. హల్లెలూయా. కాబట్టి ఎందరైతే ఆయనను అంగీకరించో వారందరికీ దేవుని కుమారులు, అంటే ఆయనకున్న అధికారము, దానికి వారసులుగా ఆయన నమ్మిన వారిని చేశాడు దేవుడు. హల్లెలూయా. ఆధిపత్యం మరలా తిరిగి ఇచ్చేశాడు దేవుడు, మనిషికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఆధిపత్యమును లోకములకు చాటాలి, లోకము తెలుసుకోవాలి, విన్నవారు ఆ ఆధిపత్యంలో జీవించాలి.
జీవిస్తూ లోకమునకు చాటాలి. అందుకే పరిశుద్ధాత్మ అనే ఆ వరాన్ని మనకి ఇవ్వటం జరిగింది. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు ఈ ఈ యొక్క గొప్ప కార్యం చేసిన తర్వాత ఆధిపత్యము ఆయన ద్వారా మనకు వచ్చినట్లుగా ఆయన ద్వారా ముందే మాట్లాడిస్తాడు. ఆధిపత్యం ఆయన ద్వారానే. అక్కడ ఏమంటే ట్రాన్స్ఫరింగ్ ది అథారిటీ. ఆయన కొన్ని ఆధిపత్యాన్ని ట్రాన్స్ఫర్ చేసేయటం మనకి, భూమి మీద మనకి చేసి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళే ముందు ఏమంటాడంటే, అక్కడ అంటే ఈ యొక్క సువార్త చేయాలంటే కొన్ని పనులు చేయాలి. యేసు వంటి పనులు మనం కూడా చేయాలి. చేయడానికి అక్కడ స్పష్టత ఇస్తున్నాడు. యోహాను సువార్త 14:12. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. దీంట్లో ఏమన్నా అటు ఇటు మాటలు ఉన్నాయా? స్ట్రైట్ అయినా ఇది స్ట్రైట్గా ఉంది. ఇది ఏమన్నాడు? యేసుక్రీస్తు అన్నాడు, నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతాను. అయితే భూమి మీద ఈ ఆధిపత్యము కలిగినటువంటి వ్యక్తి ఉండడు. ఎందుకంటే నేను దేవుడిని కాబట్టి, దేవుని కుమారుని కాబట్టి వెళ్ళిపోవాలి. అయితే నేను ఏం చేస్తున్నానంటే, ఈ మాట చెప్తున్నాను మీకు ఏంటంటే, నేను వెళ్ళిపోయినప్పుడు మీరు నేను చేసిన క్రియలు చేయాలి. మీరు చేస్తారు. అది స్పష్టం. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇంత స్పష్టమైన మాట. ఇది చెప్పి తర్వాత 13వ వచనం, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని మహిమపరచుట పట్టక దానిని చేతును. ఏమి అడిగినంటే తన క్రియ కొరకు, తన మహిమ కొరకు అడిగిన ప్రతి చేస్తాడు. నా నామమును మీరు నన్ను ఏమి అడిగిన నేను చేతును. 14వ వచనంలో ఈ మాట ఆయన మరణించక ముందే చెప్పి తన శిష్యుల్లో దాచి ఉంచి, మరణించి తిరిగి లేచిన తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ అంటే దృఢపరుచున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఎలాగంటే మత్తయి సువార్త 28:18. మత్తయి సువార్త 28:18. అయితే 28:18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి, ఇది ఆయన పునరుత్థానుడై తిరిగి వచ్చి, ఆయన తిరిగి పరలోకాన్ని ఆరోహణమయ్యే ముందు ఈ మాటలు చెప్తున్నాడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. ముందు భూమిని సాతాను పరిపాలిస్తున్నాడు. అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? వాడి దగ్గర అంటే ఆదాం దగ్గర నుంచి కుయుక్తితో దొంగిలించి తీసుకుని నడిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అధికారంలో లీగలీ అంటే చట్ట ప్రకారముగా, దేవుని యొక్క చట్ట నీతి ప్రకారంగా, చట్ట ప్రకారంగా తిరిగి దాన్ని తీసుకుని, ఎందుకంటే దేవుని యొక్క నీతిని యేసుక్రీస్తు నెరవేర్చిన తర్వాత తిరిగి ఆధిపత్యాన్ని తీసుకుని ఇక్కడ ఏం చెప్తున్నా, డిక్లేర్ చేస్తుంటే భూమి మీదను సర్వాధికారం నాకు ఇయ్యబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ చిన్న బ్రాకెట్లో మాట రాసుకుని, కాబట్టి మీరు వెళ్ళి, కాబట్టి ఈ అధికారములో నాకు ఇయ్యబడిన అధికారము ద్వారా అని ఒక మాట రాసుకుంటే కొంచెం బాగా అర్థమవుతుంది. ఆ మాటలో ఈ అధికారంలో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అధికారము నాది, మీరు వెళ్ళి శిష్యులుగా చేయండి. ఎందుకంటే ఈ అధికారంను మీ మీదకి నేను పంపిస్తున్నాను, ఇస్తున్నాను. కాబట్టి సువార్త ఫెయిల్ ఎందుకు అవుతుందంటే, మనుషులు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు? కొంతమంది వెళ్ళి దెబ్బలు తింటాం, కష్టాలు కారణం ఏంటంటే కొన్ని బేసిక్ థింగ్స్, సాధారణమైన విషయాలను పూర్తిగా అర్థము చేసుకోక వాటి యొక్క శక్తితో వెళ్ళకపోవటం వల్లనే, వారికి ఇవ్వబడిన ఆధిపత్యం సంపూర్ణ అర్థం చేసుకోకుండా వారు మైదానంలోకి వెళ్తున్నారు. సరిగా నేర్చుకొని విశ్వాసముతో
పరిశుద్ధాత్మ శక్తితో వారు బయటికి వెళ్తే ముందు వెళ్ళారు, ముందు వాడిని కొట్టారు, దెబ్బలు తిన్నారు, కానీ వారు ఎవరు లొంగిపోయి కిందకి రాలేదు. ఎందుకు? వారి శక్తితో వెళ్ళారు, దేవుని శక్తితో. హల్లెలూయా. కాబట్టి వారు సువార్త చేయగలిగారు. ఈ మాటను బట్టి మనం అందరము కూడా సువార్త చేయాలి. వాళ్ళందరినీ దేవునిలోకి నడిపించాలి. భయముతో కాదు, దేవుని జ్ఞానముతో, దేవుని నడిపింపుతో, అధికారముతో సువార్తను చేయాలి. ఆ సువార్త అధికారమని ఎవరి మీద కేకలేసుకుంటా చెప్పమన్న కాదు. అధికారం చెప్పే అధికారం నాకుందని నేను ఈ గుర్తెరిగి దేవుని యొక్క ప్రేమను, యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఈ లోకంలో మనము చాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ముందుకు వెళ్ళిపోదాం. మరి ఇంకా ముందు ఏం చెప్పాడంటే, ఇంకొక మాటను చెప్పి ఒక స్పష్టత చేశాడు. లూకా సువార్త, నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట, మరలా గుర్తు చేస్తున్నాను. 10వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం గుర్తు చేస్తున్నాను. ఈయన దేవుడిచ్చిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు, ఎవరు రాసిన మాటలు కాదు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. హల్లెలూయా. స్పష్టంగా ఏం చెప్పాడంటే, అధికారము శత్రువుది కాదు, నాది. నేను తీసుకున్నాను, దాని కొరకు నేను పని చేశాను, కష్టపడ్డాను, అయితే అది నేను ఉంచుకోకుండా నీకు ఇస్తున్నాను. ఇంకో విధంగా అర్థం చేసుకుందాం. ఆదాము ఒకవేళ హవ్వ తినేసి పాపంలో పడిపోయి చచ్చిపోద్ది కాబట్టి తను వెళ్ళి హవ్వకు అడ్డుగా నిలబడి, తండ్రి క్షమించు, నా భార్యను రక్షించు, కృప చూపించు అంటే దేవుడు చేసుండేవాడు. ఆదాము తన ఆధిపత్యాన్ని తీసుకుని మరలా సాతానుతో పోరాడి హవ్వను బ్రతించుకోవచ్చు. అయితే ఆదాముకు ఆ యొక్క జ్ఞానం, అతను కూడా పడిపోయాడు. అయితే యేసుక్రీస్తు ఆయన తన భార్య అయినటువంటి తన వధువు అయినటువంటి సంఘము కొరకు తన్ను తాను అర్పించుకొని తను మరణించుట ద్వారా ఆధిపత్యము తీసుకొని తిరిగి సంఘమునకు ఆధిపత్యం ఇచ్చాడు. హల్లెలూయా. మనము లోకంలో ఆధిపత్యంతో జీవించాలి. సాతానుకు బలముగా, దృఢముగా వారిని ఎదిరించాలి, భయపడకుండా. ప్రతి దినము కూడా సాతానుతో పోరాడాలి. మీరు మాట్లాడాలి, సాతానికి ఆధిపత్యం లేదు, ఆధిపత్యం నాది. ఈరోజు చెప్పిన వాక్యం అంతా పట్టుకుని ఒక్కొక్క వాక్యాన్ని తీసుకుని, నాకు ఈ మాట చెప్పండి, నా దగ్గర ఆధిపత్యం ఉంది, నువ్వు నన్ను ముట్టుకోలేవు, నా కుటుంబాన్ని ముట్టుకోలేవు, నా పిల్లల్ని ముట్టుకోలేవు, నా ఉద్యోగాన్ని ముట్టుకోలేవు, నా సమస్తాన్ని ముట్టుకోలేవు. అంతేకాదు, నేను బయటకు వెళ్ళి ఆధిపత్యంతో అనేకులను నేను దేవుని కొరకు సంపాదిస్తాను, నాకు భయము లేదు. హల్లెలూయా. ఈ ఉదయకాలంన మీకు ప్రశ్న వేస్తున్నాను. ఎవరు మీలో ఈరోజు ఈ ఆధిపత్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, మళ్ళా మొదట చెప్పిన వాక్యం, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ శక్తి కావాలి మీకు. ఆ శక్తి కొరకు మీరు ఏమైనా చేయాలి, ఏమైనా పాటుపడాలి. నాకు రావట్లేదండి, జరగట్లేదంటే కుదరదు. అక్కడ ఏమన్నాడు? మీరు అడిగితే ఇస్తానన్నాడు. మీరు ఎంత అడుగుతున్నారో నాకు తెలియదు. అడిగితే ఇస్తానన్నా దేవుడు ఇస్తాడు. ఆయనలో ఏమి తేడా లేదు. నువ్వు ఎంతవరకు అడుగుతున్నావు? కొంతమందికి ఎందుకు పొందుకుంటున్నారు పరిశుద్ధాత్మని, కొంతమంది ఎందుకు పొందుకోవట్లేదు. మీరు అడిగే విధానము, మీరు నమ్మే విధానము, మీ ఆశ, మీ యొక్క దాహము దేని కొరకు ఉందో ఒకసారి చూసుకోండి. ఉదయకాలంలో నేను పిలుస్తున్నాను, ఎవరు ఈ పరిశుద్ధాత్మ కలిగి ఆధిపత్యాన్ని ఈరోజు పొందుకొని దానిలో జీవించాలని ఆశపడుచున్నారు? ప్రశ్న కళ్ళు మూసుకొని ఒకసారి ఈ ప్రశ్న మీ మైండ్లో జరగాలి. దేవుడు ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఇది తీసుకొని ఈ ఆధిపత్యముతో ఈ లోకాన్ని ఎవరు గెలవాలనుకుంటున్నారు? మీలో ఒకసారి ఆలోచించండి. నేను గెలుస్తాను, నేను చేస్తాను, ఉట్టిగా కాదు, ఆలోచించకుండా ఎవరు ఏ డెసిషన్ తీసుకోవద్దు. నేను మిమ్మల్ని లేచి నిలబడమనబోచున్నాను. ఎవరు ఈ డెసిషన్ తీసుకుంటారు? ఊరికి లేచి నిలబడొద్దు, మీరు కూర్చున్నా పర్వాలేదు,
నిర్ణయం ముందు తీసుకుంటే, నాకు ఈ ఆధిపత్యం కావాలి, ఈ ఆధిపత్యం నేను జీవించాలి. నేను మీకు ప్రార్థన చేస్తాను, అందరికీ చేతుల నుంచి ప్రార్థన చేసే మన సమయం ఇక్కడ ఉండదు. కానీ మీరు ఒకవేళ ఇష్టపడినట్లయితే దేవుడే తన ఆత్మ చేత మిమ్మల్ని తాకి ఈరోజు ఈ ఆధిపత్యంలో నడుచున్నట్లుగా శక్తిని మీ మీద కుమ్మరించి ఆయన మీకు పరిశుద్ధాత్మనిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ ద్వారానే తప్ప మనం ఈ యొక్క ఆధిపత్యాన్ని పొందుకోలేము, దీన్ని మనం వాడుకోలేము. ఆ పరిశుద్ధాత్మ పొందిన తర్వాతనే పేతురు మొదటిసారిగా ఆయన సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. సువార్తలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఎటువంటి భయం లేకుండా అతను మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆత్మశక్తి కావాలి, నాకు కావాలి ప్రభా అని కావాలని వారు ఆయనతో చేతులెత్తి చిన్న ప్రార్థన మొదలు పెట్టండి. ప్రార్థన చేయండి, స్వరంతో చేయండి, మెల్లగా చేయండి, గట్టిగా చేయండి. ఎలా అడగండి, ప్రభా నేను ఈ శక్తి పొందుకొని ఈ ఆధిపత్యముతో నేను అధికారం కలిగి స్థిరపరచబడాలి. ప్రభా నా జీవితంలో ప్రతి విషయం బట్టి స్థిరపరచబడాలి. నా జీవితంలో అనేకమైన ఓటములు ఉన్నాయి, ఓటమి నుంచి నేను గెలుపులోనికి రావాలి. ప్రభా నాకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని గెలుచుకోవాలి. ప్రభా నా కుటుంబ సమస్య, నా బిడ్డల గురించిన సమస్య, ఉద్యోగం గురించిన సమస్య, ఆర్థిక పరిస్థితుల గురించిన సమస్య అన్నిటిని నేను గెలుచుకుంటాను. నువ్వు అధికారం ఇచ్చావు కదా, ఈ శక్తిని ప్రభా ఈరోజు నమ్ముచున్నాను. నాకు విశ్వాసం ఉంది, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. ఏమైనా సరే ఇది నేను చేస్తాను ప్రభా. ప్రార్థన చేయండి, నోరు విప్పి ప్రార్థన చేయండి. ఓ రీ మహాశకబరదికిరమ లిబతర సిబరదబ శబబబ రేకెతెర నమ శివ లికెతెర నమ శివరదరబ లబర శేకిరబ హసబ. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. నీవు ఇష్టపడినట్లయితే ఈ రోజు నీవు తప్పకుండా గొప్ప క్రియను చూస్తావు. రిబా రబర దికిరబ ఓ లిబార సక్రందికిరబ ఓ రబార జీకిరబరదకర బరన మార్సికిరబ ఓ లిబార నమ శివ. పరిశుద్ధాత్మ సంచరించుగా అడగండి, చేతులెత్తి ప్రాధేయపడుచు. ప్రభా నీవు కావాలి, నీ శక్తి కావాలి, నీ గొప్ప కావాలి, నీ మహిమ కావాలి. నాకు ప్రభా ఖాళీగా వెళ్ళని రోజు, ఈ రోజు నేను ఏదో మార్పు చెంది బయలుదేరుతాను ఇక్కడి నుంచి. అడగండి, ప్రభా నేను మాట విన్నాను, నువ్వు అధికారం విన్నావు, ఇప్పుడు నాకు అర్థం కాలేదు, ఈ రోజు అర్థమైంది. ప్రభా ఆదాం పోగొట్టుకున్నది నేను పొందుకుంటాను, యేసుక్రీస్తు నామములో పొందుకుంటాను, ఆయన శక్తిని పొందుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో
హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓరి బహాసకరబా. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మీ మీద సంచరిస్తున్నాడు. మీరు నమ్మినట్లయితే ఈ వాక్యమును నెమరు వేసుకుంటూ, ఈ మాటలు తిరిగి మరలా చెప్పుకుంటూ, గుర్తు చేసుకుంటూ మీరు బయటకు వెళ్తే ఈ అధికారంతో మీరు జీవించి గొప్ప క్రియలు చేస్తారు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం మీ మీద స్థిరపరుస్తున్నాడు ఈరోజు. ఫాదర్ వి థ్యాంక్ యూ. ప్రభా నీకు స్తోత్రాలు. తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభా నీవు ఇచ్చిన వాక్కును బట్టి స్తోత్రాలు. నీ బిడ్డలు ఎందరైతే నీ మాటను నమ్మి ప్రభా నీతో మాట్లాడి ఈ వాక్కును పట్టుకొని బలంగా నిలబడతారు, ఒక్కొక్కరిని మీరు బలపరిచి వారి జీవితంలో నీ ఆత్మీయ శక్తితో నింపి నడిపించుకోండి. తర్వాత ప్రభా ప్రతి ఒక్కరూ సాక్షులుగా ఉండి, అవును, కొందరిని ప్రభా నీ తట్టు త్రిప్పువారిగా వారికి మనస్సు కలిగించి, శక్తి కలిగించి, ప్రభా నీ యొక్క సువార్తను ఎట్లా చెప్పాలో ప్రభా మాకు తెలియదనొచ్చు, అయితే నీవు ఆత్మ ద్వారా వారికి బయలుపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కృప చూపించండి. నీ యొక్క ఆత్మతో మా మధ్య మీరు సంచరించి మీరు చూపించిన కృపకరికి వేలాది స్తుతులు చెల్లించుకుంటూ మీ మాటను స్థిరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని స్తుతిద్దాం. స్తుతిస్తూ మనం దేవుని కానుకలు సమర్పించుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన మన రాజుకు, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళెచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళెచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆమేన్. ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించవచ్చు పాడదాం. వినావు. ఆమేన్. మృతులను మరలే వినావు. ఒప్పుకుందాం. వినావు, మృతులను మరలే వినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన.
మన్నాను కురిపించిన దేవుడు ఎవరికి? తన ప్రజలకు. ఆమేన్, హల్లెలూయా. అధికారం ఎవరికి? తన ప్రజలకు. ఆమేన్, హల్లెలూయా. ఎందరైతే అంగీకరించారో వారికి. ఇంకా ఆదాము సంతానం వేరేవారు ఉన్నారు, ఈ లోకంలో ఉన్న వారందరికీ కాదు. ఎందరైతే అంగీకరిస్తారో, యేసునామం కిందకి ఎంత వస్తారో వారికి అధికారం ఉంది. నువ్వు యేసునామం కింద ఉన్నావా? ఆమేన్. ఉన్నవారంతా చేతులు పైకెత్తండి. ఆమేన్. ఎవరైనా లేకపోతే అధికారం కిందకి రండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు సమస్తమును సాధ్యం చేసే దేవుడు నీ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నామమునకే మేము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. సహోదరులు శాంతిరాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు ఎత్తబడిన కానుకల కొరకు కూడా. అందరం కళ్ళు మూసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకొనుస్తున్నాం ప్రభు. ఈ ఉదయకాల భాగంలో ప్రభు తండ్రి, మేము నీ సన్నిధికి వచ్చి ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకొనుస్తున్నాం ప్రభు తండ్రి. గత వారం నుండి వరకు ఈ వారం వరకు మమ్మల్ని మీరు ఎక్కల కింద కాసి కాపాడారు ప్రభు. ఈ వారం నుండి మరలా వచ్చే ఆదివారం వరకు ప్రభు మీ దీవెనలతో మమ్మల్ని మీరు ఎక్కల కింద కాసి కాపాడమని అడుగుచున్నాం దేవా. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. మేము నీ సన్నిధికి వచ్చిన వారా ప్రభు తండ్రి, మాకు రావాల్సిన దీవెనలు ఆశీర్వాదములు మా మీద గుమ్మరించమని అడుగుచున్నాం ప్రభు. నీకు వందనములు. మీ పరిశుద్ధాత్మను మా మీద గుమ్మరించమని అడుగుచున్నాం ప్రభు తండ్రి. మీ దైవదాసుని ద్వారా మాకు రావాల్సిన ప్రభు కావలసిన వర్తమానం అందించినందుకు వందనములు స్తోత్రములు ప్రభు. అధికారముతో స్థిరపరచబడే సంవత్సరము గురించి ప్రభు, ఏ విధంగా మేము అధికారముతో ప్రభు ఈ లోకములు జీవించాలి, ఏ విధంగా మా తండ్రి మీరిచ్చిన అధికారముతో మాకున్న సమస్యలను, వ్యాధులను, ఆర్థిక ఇబ్బందులను ప్రభు ఎదుర్కోవాలని ప్రభు మీ దైవదాసుని ద్వారా ప్రభు వివరించినందుకు వందనములు స్తోత్రములు ప్రభు. తండ్రి, నీ దాసుడు చెప్పిన వాక్యమును ప్రభు ప్రతి దినము ప్రతి క్షణము ప్రభు మేము మనసులలో ముద్రించుకొని ప్రభు దానిని అనుసరించి ప్రభు ఎల్లప్పుడూ ప్రభు తండ్రి మీరు ఇచ్చిన అధికారమును బట్టి ప్రభు జీవించగలిగే శక్తిని ఈ లోకంలో మాకు దయచేయమని అడుగుచున్నాము. మమ్ములను ఈ లోకంలో సాక్షిగా మార్చమని అడుగుచున్నాం ప్రభు. అన్యజనులు మమ్మల్ని చూసినప్పుడు, ఇదిగో వీడు రక్షణ పొందకముందు ఈ విధంగా ఉన్నాడు, రక్షణ పొందిన తర్వాత ఈ విధంగా అభివృద్ధి చెందాడు, ఎంతో శక్తిని పొందాడు ప్రభు, ఎంతో దీవించబడ్డాడని ప్రభు తండ్రి మమ్మల్ని సాక్షిగా వాడకమని అడుగుచున్నాం ప్రభు. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. మేము ఆ విధంగా లోకంలో సాక్షులుగా ఉండే శక్తి దయచేయమని అడుగుచున్నాం ప్రభు. నీకు వందనములు ప్రభు. అవిశ్వాసులను ప్రభు విశ్వాసులుగా మార్చగలిగే శక్తిని మాకు దయచేయండి. మీ సువార్తని లోకంలో ప్రకటించగలిగే శక్తిని కూడా మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభు. నీకు వందనములు. మాలో ఉన్న అవిశ్వాసమును తీసివేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనములు తండ్రి. నీకు స్తోత్రంలో ప్రభు. ఇంతవరకు ప్రభు ప్రార్థన జయకరంగా సాగించినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఇచ్చిన కానుకలను దీవించండి ప్రభు. ఇచ్చిన ప్రతి హస్తమును దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగములలో ప్రభు మీరు సహాయం దయచేయండి, పనులలో సహాయం దయచేయండి ప్రభు. ఒక రెట్లు ఇచ్చిన వారికి 100 రెట్లు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభు. ఈ కానుకలను ప్రభు నీ సేవకునైనా నీ సేవ కొరకు వాడుకునే శక్తిని ప్రభు బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభు తండ్రి. మీ ఆరాధన ముగించుకుని వెళ్ళుచుండగా ప్రభు తండ్రి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రభు. నీ చిత్తంలో ఏర్పాటైతే మరలా వచ్చే ఆదివారం కూడా నీ సన్నిధికి మేము అందరము తోడుకొని వచ్చి ప్రభు నిన్ను ప్రార్థించగల శక్తిని మాకు దయచేయమని, పాపిని అలుపుడనే చేసిన ప్రార్థన పరలోక సన్నిధికి చేర్చుకున్నామని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి దీవనామమున బ్రతిమాల్సి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఇప్పుడు తండ్రి దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమెన్. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక.